అమేజింగ్ ఆడితే ఉంటుంది. సో చూడండి ఎలా ఉందో, సూపర్ కనిపిస్తుందో. ఈ గోపురాలు అయితే ఇంకా మస్తుగా వస్తుంది. ఏంది మా అలాగలాగా సైలెంట్గా మనం అయితే ఫారెస్ట్లోకి అయితే వచ్చేసినట్టుగా ఫీల్ అవుతుంది. సో ఫారెస్టే అనుకోండి. సో నాకైతే కొంచెం భయంగా అవుతుంది ఇక్కడైతే. అటు నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు. అద్దుకోండి అన్న, ఏమైనాదన్నా? సో హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో చిన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే నేనైతే వచ్చేసాను ఈరోజు. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ HRW వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే వెళ్తున్నాం రహమతాబాద్ దర్గాకి అయితే వెళ్తున్నాం. సో మీకైతే తమిళ ఇంకా టైటిల్ చూసైతే అర్థమైపోతుంది. సో ఎక్కడికి వెళ్తున్నా, ఏందిరా అని. సో గైస్, సో చిన్న వీడియో అనమాట, కొంచెం ఎక్స్పెన్సివ్ వీడియో అనమాట ఇదైతే. సో ఈరోజు మన బ్లాక్ ప్యాంథర్తోనే మనమైతే ఈ రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఏంటంటే కొంచెం గిల్టీగా అయితే ఉంది. సో మన మౌంట్ అనేది, ఈ మౌంట్ ఉంది కదా, సో ఈ మౌంట్ అయితే కొత్తదనమాట. సో అంటే డిఫరెంట్గా ట్రై చేద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో కొంచెం వ్యూ అయితే తేడాగా వస్తుంది. సో నాకైతే ఇంకా అంత బాగా చూడలేదు నేను. సో ట్రైల్ అయితే చేయలేదన్నమాట. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో గైస్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయితే అయిపోండి గైస్. సో మన ఈ మార్నింగ్ రైడ్ అయితే, సో యాక్చువల్లీ నేనైతే 6:20కి ఎప్పుడైతే బయలుదేరాను. సో ఇప్పుడైతే 6:40 అవుతా ఉంది. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేనైతే ఇంట్రో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో అక్కడైతే అంతగా బాగలేదు కాబట్టి, సో అదే బ్లాగ్స్లో చూసే ఉంటారు మా లొకేషన్స్ మొత్తం అయితే మీరైతే. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనైతే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడైతే. సో పొలాలు ఏం వేయలేదు కాబట్టి, సో ఇప్పుడు అంతగా బాగలేదు. సో లొకేషన్ మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది యాజ్ ఏ పొలాలు వేస్తే. ఇప్పుడు మనం మన కొత్త వ్యూతో మీ ముందుగా వచ్చేసిన. సో చాలా అంటే చాలా రోజులు అవుతుంది ఇలాగైతే మనం అయితే రైడ్ అయితే చేసి గైస్. సో మన బైక్ మీద సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది నాకైతే. ప్రెసెంట్ మనమైతే ఇప్పుడైతే వుడ్ హౌస్ పేట దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి జూల్దిని 7, కపరల తిప్ప 6. సో కపరల తిప్ప ఆ సైడ్ నుంచి మనం అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే. సో ఓయా కపరాల తిప్ప. సో అక్కడ నుంచి చిన్న చిన్న విలేజెస్లో నుంచి ఇటు అటు. సో అలా మనమైతే హస్నాపురం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో వచ్చేసినాం కపరాల తిప్ప దగ్గరికి. కపరాల తిప్ప పోలీస్ స్టేషన్. మావా, నీకు తెలిసి కపరాల తిప్పలో ఒకప్పుడు ఫేమస్ ఏందో చెప్పేమో నువ్వు కింద కామెంట్లో. సో ఇక్కడ నుంచి బోగోలు 2.5 కిలోమీటర్స్, సంగం 42 కిలోమీటర్స్, దుండిగం 26. మాటగా ఆ మాట. అబ్బా, మార్నింగ్ ఇలాగ హెల్మెట్ వేసుకుని బైక్ పైన వెళ్తూ ఉంటే వేరే లెవెల్ ఆఫ్ ఫీల్. ఇది ఇలాంటిది ఏదో ఒకటి చేయాలి మీరు. ఎప్పుడు ఆ పని, ఆ స్టడీ, ఆ జాబ్స్ లేకుండా సో ఎక్స్ప్లోర్, లేకపోతే ఏదైనా చూడ్డానికి ఎక్కడికైనా వెళ్ళాలి. సో నా మాటలతో చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్తో. టుడే మన ఈ బ్లాగ్లో ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్. సో ఒక ట్రైన్ జర్నీతో కూడా మనమైతే మన బ్లాగ్ అయితే తీయాలి. సో అలాంటి బ్లాగ్ తీద్దాం అనుకుంటాం కానీ, సో లాస్ట్ టైం కూడా మనం ఏంటంటే ఎక్కడికో పనికి వెళ్తూ ఉంటే అప్పుడు బ్లాగ్ తీద్దాం అనుకున్నా, వేటపాలెం ఆ సైడ్, చీరాల సైడ్కి. సో అది కూడా క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఏంది మా అలాగలాగా సైలెంట్గా మనం అయితే ఫారెస్ట్లోకి అయితే వచ్చేసినట్టుగా ఫీల్ అవుతుంది. సో ఫారెస్టే అనుకోండి. సో నాకైతే కొంచెం భయంగా అవుతుంది ఇక్కడైతే. యాజ్ ఈరోజు మనం అయితే సోలోగానే వెళ్తున్నాం కాబట్టి కొంచెం భయంగా అయింది ఇక్కడైతే. సో ఎవరైతే వస్తూ ఉన్నారు. సో బ్యాక్ సైడ్ నేను కెమెరా ఆన్ చేయలేదు, అక్కడైతే చాలా అంటే చాలా భయం వేసింది. సో సోలో రైడ్లో ఉండే మజానే వేరు. సో ప్రశాంతంగా మనతోనే మన మైండ్లో ఉన్న, మన మనసులో ఉన్న మాటలు మొత్తం మనతోనే మనం ఫేస్ చేసుకుంటా. సో ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే మనం తప్పులు మొత్తం మాట్లాడుకుంటా సో మనమైతే ప్రశాంతంగా వెళ్తూ ఉంటాం. సో నో నీడ్ ఎనీవన్ హెల్ప్. సోలోగానే ట్రావెల్ చేద్దాం. సో
సో సోలోగా ట్రావెల్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు. సో ఏమైనా ఉందా, ఈ చెట్లు మాత్రం సూపర్గా ఉంది లొకేషన్ ఈరోజు మాత్రం. సో ఇంత బాగుంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. సో యాక్చువల్లీ ఏంటంటే మన రైడింగ్ గేర్ ఉంది కదా, సో ఆ రైడింగ్ గేర్ వేసుకుని వద్దాం అనుకున్నాను. సో ఒక 2-3 మెంబర్స్కి బైక్ కూడా అడిగాను అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న బైక్ అయితే అడిగాను. సో ఇటొక రూటు. సో బైక్ అడిగితే వాళ్ళైతే కొంచెం హ్యాండ్ ఇచ్చేసారనమాట. సో ఏంటంటే రైడింగ్ గేర్ వేసుకుంటే ఎందుకంటే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి, సో యాజ్ ఏ లాంగ్ రైడ్స్ చేసినా కూడా మనకైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పటివరకు మనం అయితే చేయలేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రైడ్స్కి దాన్ని యూస్ చేద్దామని నేనైతే అనుకున్నాను. సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో యాజ్ ఎ నెక్స్ట్ టైం చూద్దాం గైస్. మామ దూరంలో కొండలు అయితే కనిపిస్తూ ఉంది. సో చిన్న చిన్న బుడ్డి కొండలు. సో వెనకాల నుంచి అంటే కెమెరా ఆన్ చేసిన ముందు చాలా బాగా కనిపించింది. సో ఇప్పుడైతే మనతో డౌన్లోకి వచ్చేసినాం కాబట్టి సో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఎవరు లేరు ఈ రోడ్లో. నాయన ఏందిరా మార్నింగ్ రైడే భయంగా అయితే ఉంది. సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఎప్పుడో చేయాల్సిన వీడియో ఇది. సో ఏంటంటే ఫ్రైడే చేద్దాం అంటే మొక్కుబడి అయితే ఉందన్నమాట గైస్. సో దానికోసం అయితే మనం కూడా ఈరోజు అయితే వెళ్తూ ఉంది. సో ఫ్రైడే వెళ్దాం అనుకుంటా ఉన్నాను. సో ఫ్రైడే అయితే వర్క్ అయితే వచ్చేస్తూ ఉంది. సో దానికోసం ఏంటంటే ఫ్రైడేని పోస్ట్ పోన్ చేసుకుని సో ఏ రోజు వెళ్ళినా అక్కడికే కదా వెళ్ళేదని. సో ఈరోజు మండే. సో మండే అయితే మనం అయితే వెళ్తున్నాం. టుమారో ఈ వ్లాగ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అన్న ఎందుకు కుమ్ముకుని వస్తున్నాడు. సో ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది అక్కడొకటి ఉంది. సో మ్యాక్సిమం అంటే మనం మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు ఏంటంటే సో మన కెమెరాలో ఏదైతే ఉందో సో మనం ఏంటంటే మోడ్స్లో ఏంటంటే సూపర్ వ్యూ అయితే యూస్ చేస్తాం కాబట్టి అంతగా అయితే రాదు. సో మామూలుగా వేరేదైతే కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. సో ఈ మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు ఏంటంటే సూపర్ వ్యూ అయితే పెడతాను. సో అప్పుడు ఏంటంటే వైడ్గా అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు కదా, సో అదైతే సూపర్ వ్యూలో అయితే ఉంది. సో నేనైతే ఒక చిన్న తప్పు అయితే చేశాను. సో మన గోప్రోని అంటే ఈ 9 ఉంది కదా, సో ఈ 9ని అమ్మేసి 10 తీసుకుందాం అని అనుకున్నాను. సో అది కూడా సెట్ అవ్వలేదు. సో చూద్దాం. సో బిగ్ బిలియన్ డేస్లో తీసుకుందాం అని నేనైతే అనుకున్నాను. ఐతంపాడు లెఫ్ట్ సైడ్ వెళ్తే అబ్బబ్బబ్బబ్బా ఏమైనా ఉందా గాయస్ ఈ రోడ్డు. సో మన బైక్ ఏంటంటే నేను వచ్చేటప్పుడు ఇంటి దగ్గర అంటే ఎక్కువగా పెట్రోల్ అయితే పట్టలేదు. సో వెళ్ళేటప్పుడు పట్టుకుందాంలే అని అనుకున్నాను. సో తిప్ప దగ్గర పట్టుకుందాం అది ఇది అనుకున్నాను. సో అక్కడైతే నేనైతే అసలు మర్చిపోయాను. సో ఇప్పుడు ఇంటి దగ్గర పట్టిందే పెట్రోల్ అయితే. సో ఎంత దూరం వెళ్తుందో ఇక్కడైతే ఎక్కడ నేను అంటే తిప్ప క్రాస్ చేసిన దగ్గర నుంచి ఏ ఒక్క పెట్రోల్ బంక్ కూడా కనిపించలేదు ఇక్కడైతే. సో యాజ్ ఏ కొంచెం ముందు ఐ థింక్ ఉంటుందని ఒక చిన్న హోప్లో మనం అయితే వెళ్తా ఉన్నాం. సో అది కూడా లేకపోతే ఎక్కడైనా లోకల్స్ విలేజెస్లో సో ఇక మనం అయితే మన లూజ్ పెట్రోల్ అయితే పోపించుకోవాలి మన బైక్లో. సో రోడ్డు మాత్రం చాలా బాగుంది. సో రోడ్డు బాగుంటే చాలు మనకి. సో ఇక్కడ మాత్రం రైస్. సో ఇదేం తోట. సో ఎన్ని రకాల తోటలు ఉన్నాయంటే ఇక్కడ బాబాయ్. సో చాలా అంటే చాలా రకాలు ఉంది. నిమ్మ తోటలు ఉంది, పత్తి తోటలు ఉంది, అదేందో ఏదో అంటారు సో పొగాకు తోటలు. సో పొగాకు తోటలు ఇదంతా మొత్తం. సో ఇది స్టోర్ చేయడానికి వీళ్ళ దగ్గర చాలా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అయితే ఉంది. సో వేర్ హౌస్. లైట్గా బాబాయ్ ఆకలేస్తూ ఉంది. సో టైం టు 7:40 7:30 అవుతూ ఉంది.
సో నేనైతే చాలా అంటే చాలా సార్లు అయితే ఇదే రోడ్లో అయితే వచ్చున్నా. సో దానికోసం ఏంటంటే ఎటువంటి గూగుల్ మ్యాప్స్ ఏమైతే నేనైతే యూజ్ చేయట్లేదు, వెళ్ళిపోతూ ఉండడమే. సో ఏంటంటే కపరాల తిప్ప నుంచి ఒక రూట్ ఉంది, దగదర్తి నుంచి ఒక రూట్ ఉంది. ఇక్కడ ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో ఏం అర్థం కావట్లేదు. సో ఈ ఎండ వల్ల ఈ చెట్లు ఏం కనిపించట్లేదు బాబాయ్. ఇక్కడ ఉంది, కనిపించట్లేదు అసలు స్పీడ్ బ్రేకరే. సో దగదర్తి నుంచి ఒకటి అయితే ఉంది, అంటే 2 రూట్లు అయితే ఉంది. సో దగదర్తి నుంచి వెళ్ళొచ్చు, సో తిప్ప నుంచి వెళ్ళొచ్చు. ఇంకోటి అయితే మనం అయితే ఏదైతే మన లాస్ట్ టైం మనం అయితే వెళ్ళాం కదా, సో ఇదిగోండి వేర్ హౌస్, ఇదే వేర్ హౌస్. సో ఏంటంటే లాస్ట్ టైం కూడా మనం అయితే వెళ్ళాం కదా, అంటే అటు సంగం నుంచి అటు ఆత్మకూరు ముందు ఉంది కదా సంగం, సో అటు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు మనం అయితే. సో ఇలాగ చాలా 3 రూట్స్ అయితే ఉంది. సో ఏదైతే ఇది నెల్లూరు ఆ సైడ్ ఉంది కదా, సో అదైతే బుచ్చిరెడ్డిపాలెం అటు నుంచి వెళ్ళిద్ది. సో ఇదైతే చాలా అంటే చాలా లాంగ్. సో ఇంకోటి దగదర్తి, ఇది కూడా మోర్ దెన్ ఒక 8 to 10 కిలోమీటర్స్ డిఫరెంట్ అయితే వస్తుంది. సో కంపేర్ దిస్ రోడ్తో. సో ఇదైతే బెస్ట్ రోడ్డు, ఇంకా తక్కువ అంటే కిలోమీటర్స్ తక్కువ. సో వెళ్ళిపోవచ్చాయి. ఇది ఇటు మనమైతే ఇదైతే చాయిస్ అయితే చేసుకున్నాను. ఏమనుకున్నాను అంటే ఎవరో ఒకరు బైక్ ఇస్తారులే, బైక్ వేసుకుని వెళ్దాం అని అనుకున్నాను, రైడింగ్ గేర్ వేసుకుని. సో అంత లక్ అయితే లేదు. సో దానికోసం అయితే ఈరోజు ఎవరినో అడిగేది ఏంటి, మన దగ్గర బైక్ పెట్టుకుని నేనైతే అనుకుని ఈరోజు మన బ్లాక్ పెంతర్తోనే మనం అయితే వెళ్తూ ఉన్నాం. సో చూడండి ఎలాగుందో, మొత్తం రెడ్ కలర్లో ఉంది ఇక్కడ మొత్తం భూమి. సో దూరంలో మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి దూరంలో అయితే కొండలు అయితే కనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం ఇక్కడ ఒక చిన్న కొండలు అయితే ఉంది. సో ఆ సైడ్, సో సంగం అటు హైవే పక్కన ఉంటుంది కదా, సో ఆ కొండలు పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తూ ఉంది. అబ్బా వచ్చేసినామండి. సో అటు ఇటు అంటే మ్యాక్సిమం నేనైతే ఎక్కువ బ్లాగ్స్ అయితే తీయట్లేదు, అంటే షూట్ అయితే చేయట్లేదు. సో మెయిన్ పార్ట్స్ దగ్గర అయితే మనమైతే బ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాం గైస్. సో రైట్ సైడ్ వెళ్తే కావలి అటు చాలా దూరం అయితే వెళ్ళిపోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి మనమైతే ఇప్పుడైతే. ఈ రోడ్డు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనమైతే హస్నాపురం దగ్గర నుంచి రైట్ అయితే తీసుకుని ఇంకా డైరెక్ట్గా మనమైతే ఏఎస్పేట దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. ఎన్ని కార్లు వస్తున్నాయంటే, సో మొత్తం ఏంటంటే టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ స్టేట్ మొత్తం కార్లు. సో ఇప్పటి వరకు ఒక 10-15 కార్లు అయితే వెళ్ళి ఉంటుంది. సో మొత్తం టీఎస్ రిజిస్ట్రేషన్. అంత దూరం నుంచి వస్తున్నారా. చిరమాన లొకేషన్ మాత్రం వేరే లెవెల్. డ్రోన్ కానీ ఉంటే ఇక్కడ ఫ్లై చేస్తే ఏదైతే ఫుటేజ్ వస్తుందో వేరే లెవెల్ ఉంటుంది అది మాత్రం. సో వచ్చేసినాం, కొంచెం దగ్గరలో అయితే ఉన్నాం గైస్. సో మోర్ దాన్ ఏం లేదు, వెళ్ళామా ఏదైతే దర్శనం అయితే చేసుకున్నామా, సో టెంకాయ కొట్టినామా, వన్స్ మన హైయెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఇక రిటర్న్ అయినామా, అలాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఎవరు ఎటు నుంచి వస్తున్నాడో తెలియట్లేదు, ఒక హార్న్ యూజ్ చేయట్లేదు. ఎవరంటే వాళ్ళు ఎటు నుంచి అంటే అటు నుంచి వచ్చేస్తూ ఉన్నారు. ఏందో పోండి, మా ఊరే అనుకుంటే మా ఊరి కన్నా దారుణంగా ఉంది. అటు నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు. అద్దుకోండి తాత వచ్చే కొట్టే నన్ను. అలాగా ఎవరు వెనకాల చూడట్లేదు, వచ్చేయడమే. అరే చెట్టల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏందమ్మా ఈరోజు ఎటు నుంచి ఎవడు వస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. చాలా ఫన్నీగా ఉంది నాకు ఈరోజు మాత్రం. ఫైనలీ వీఆర్ ఇన్ ఏఎస్పేట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఏఎస్పేటది నాకు తెలిసి అలసందలపేట ఏదో ఉంటుంది. ఇక్కడికి ఎంట్రన్స్ అయినప్పుడే ఏంటంటే దర్గా అయితే కనిపిస్తుంది మనకి. సో అక్కడ రైట్ సైడ్లో అయితే ఉంటుంది. సో అది అక్కడ మస్జిద్ పక్కన అయితే ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇక్కడ వచ్చినా మాత్రం ఫస్టే చూసేది దర్గానే.
సో వచ్చేసినాం. సో ఇక మోటో బ్లాగ్ ఆపి ఇక మన బ్లాగ్స్ తీసుకుంటా వెళ్ళిపోవడమే గైస్. A few minutes later. ఫైనల్గా మామ 2 గంటలు జర్నీ చేసిన తర్వాత దర్గా దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఇదే అనమాట ఎంట్రన్స్. సో చాలామంది అయితే చూసుంటారు మీలో. సో ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం అనమాట. సో ఇక్కడైతే చాలామంది హిందూస్ కూడా అయితే ఉన్నారు. సో వచ్చి టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో చాలామందిని అయితే నేనైతే నోటీస్ కూడా చేశాను అనమాట. సో ఇదైతే కోనేరు. సో చిన్నప్పటి నుంచి దీనిలో అయితే వాటరే చూడలేదు ఇప్పటివరకు. సో దీన్ని చూస్తున్నారు కదా మీరు. సో మొత్తం ఈ గిల్స్కి అయితే తాళాలు అయితే వేస్తున్నారు. సో ఎవరైతే కోరికలు ఉంటాయి కదా, సో అది నెరవేరడానికి. సో నైట్ అయితే చాలామంది అయితే ఉన్నారంట. సో ఇప్పుడైతే అంతమంది అయితే లేరు. సో నైట్ మాత్రం హెవీగా అయితే ఉండిందంట. అక్కడి నుంచి నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోయాను. సో లోపల మొత్తం పూలు గీలు మొత్తం ఫుల్ రష్ అయితే ఉండింది అబ్బా. అందుకోసం అయితే ఎటువంటి ఎక్కువగా అయితే వీడియో అయితే తీయలేదు నేనైతే. సో లోపలైతే ఇలాగైతే ఉంటుంది గాయస్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం గ్లాస్తో చేసి ఉంటారు. సో ఇది ఒకటి హైలైట్ అనమాట. సో పైన మొత్తం గ్లాస్తోనే చేసి ఉంటారు. సో నేనైతే మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. సో మొత్తం అయితే గ్లాస్తో అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఉండడానికి ప్లేస్ లేదు. ఎక్కడైతే ఎంటర్ అయ్యామో ఇటు ఎంటర్ అయ్యామో అటు ఎగ్జిట్ అయిపోవడం అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట లోపలైతే. సో ఇక్కడి నుంచి మనం అయితే వేరే పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. సో లెట్స్ గో. ఫైనల్గా మనం అయితే ఈ కొండ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదే వ్యూ పాయింట్. సో ఇక్కడ చూడండి లొకేషన్ చూడండి ఎలాగ ఉందో. సో దూరంలో కొండ ఉంది. సో ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి ఎలాగ ఉందో. ఈరోజు చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ కూడా. సో క్లౌడ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో అక్కడ కూడా ఒక చిన్నది ఉంది. సో సూపర్గా ఉంది. సో ఇప్పుడే మీరు అందరు చూశారు కదా. సో ఇప్పుడు మనం అయితే పోయి టెంకాయ ఇంకా మొత్తం కొట్టేసినాం. అదంతా వీడియో తెలియదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూశారు కదా, వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసినాం మనం అయితే. సో ఇప్పుడైతే మనం అయితే పైకి అయితే వెళ్దాం గైస్. వచ్చేసినామండి పైకి. ఐ లవ్ దిస్ ప్లేస్. ఇక్కడ ఉంటుంది అసలు అయిన లొకేషను వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి మొత్తం ఇల్లులే. ఇక్కడ జెయింట్ వీల్ కూడా ఉంది. ఓది అక్కడ. సో మొత్తం కొండలే. దూరంలో అక్కడ కనిపిస్తుంది. ఎంత జూమ్ చేసినా కనిపించదు. నా వేలు కనిపిస్తుంది కదా, నా వేలు దగ్గర కనిపించదు మీకు అసలు. సో అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి. ఓవరాల్గా సూపర్ లొకేషన్ ఇదైతే మాత్రం. సో మై ఫేవరెట్ లొకేషన్ అది. ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్గా ఉంటుంది. సో మెయిన్గా ఇటు చాలా బాగుంది. ఏదైతే సంగమం దగ్గర ఉందో సో ఆ సైడ్ కొండలు అనమాట. సో మనం వచ్చింది మాత్రం ఇటు. ఈ చిన్న కొండ, ఈ పెద్ద కొండ, ఇటు అంతా తిరుక్కొని ఇటు అయితే వచ్చాం. సో ఈ వీడియో ఎలాగుంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్. సో మీకోసం అయితే మార్నింగ్ అయితే వచ్చేసిన. సో ఈ లొకేషన్లు ఇక్కడ సిచ్యువేషన్లు మొత్తం ఒక రైడ్ చేద్దామని నేనైతే వచ్చేసినాను. ఫైనలీ ఇట్స్ టైమ్ టు ఇక్కడ నుంచి లీవ్ అయిపోవడం మనమైతే. సో మబ్బులు చూడండి గాయస్ ఎలాగుందో, ఆసమ్గా అయితే ఉంది. సో కనిపిస్తుందా మీకు? సూపర్గా ఉంది ఈరోజు మాత్రం క్లైమేట్. సో రోజు ఇలాగుంటే మనం రైడ్ చేసేటప్పుడు అమేజింగ్ ఆడితే ఉంటుంది. సో చూడండి ఎలాగుందో, సూపర్ కనిపిస్తుంది. ఈ గోపురాలు అయితే ఇంకా మస్తుగా వస్తుంది. సో రైట్ నా మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరడానికి సో ఈ ప్లేస్లో అయితే ఉన్నాం అనమాట. చెట్టు కింద అయితే ఉన్నాం. ఇప్పుడే మనమైతే హెల్మెట్ గిలాంటి మొత్తం సెటప్ కంప్లీట్. అబ్బా నాయన ఎండ మాత్రం అక్కడి నుంచి ఒక 1 to 2 kilometers అయితే వచ్చి ఉంటాను. సో ఎగ్జాక్ట్లీ 2 kilometers అని అక్కడ రాసింది. సో 2 kilometers అయితే వచ్చి ఉంటాను. ఎండ మాత్రం భయంకరంగా అయితే ఉంది. ఎప్పుడెప్పుడు హెల్మెట్ వేసుకుందామని నాకైతే అనిపిస్తూ ఉండింది. సో హెల్మెట్ కూడా వేసి ఉన్నా. మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి ఎలాగుంది, ఏమైనా లుక్ ఉందా గాయస్? సో మన సొంతంగా మనం చేసుకుంటే దానిలో వచ్చే మజానే వేరు. సో ఇక్కడి నుంచి బయలుదేరదాం. లెట్స్ గో. పొద్దున మాత్రం సో చాలా కంఫర్ట్ సూపర్గా ఉంది. చల్లని గాలి అయితే వస్తూ ఉండింది. ఇప్పుడు కూడా బాగానే ఉంది. 1 hourలో ఎంత వచ్చేసినాం మనం అయితే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి. మబ్బులు మాత్రం భలేకుంది ఈరోజు. నాకు కూడా చాలా బాగా నచ్చింది గైస్. జమ్మవరం రోడ్డు, ఏ వరమో రోడ్డు చూస్తేనే సింగిల్ రోడ్డు. అడవిలో లక్ ఉంది. అడవిలో లక్కే ఉందిలే, అదే అడవే ఇక. అబ్బా నాయనా, ఇప్పుడే జస్ట్ ఒక టైం ఎంత అవుతుందో కూడా చూడలేదు నేను. చూద్దాం.
11 అయిపోయింది గాయస్, టైం అయితే 11 అయిపోయింది. ఇప్పుడే 10:30కి ఏమో బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను అక్కడే. నా సీన్ అయితే అయిపోయింది. ఆ పైకి నుంచి ఆ పైన వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే లోపు అయితే చుక్కలు కనిపించింది. కనిపించినా కానీ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది, వచ్చిన పని అయితే అయిపోయింది. హ్యాపీ ఫర్ దట్. ఇక వెళ్తా ఉండడమే. ఇదిగో మా నీకోసం నేను చూపిస్తున్నా హస్నాపురం సెంటర్. ఇటు వెళ్తే నెల్లూరుకి వెళ్ళిపోవచ్చు సంగం నుంచి. మనం ఇటు లెఫ్ట్ తీసుకుని వచ్చిన దారిలో వెళ్తున్నాం అనమాట. ఇది మొత్తం బాగుంది రోడ్డు. ఇక్కడి నుంచి ఏమైందో వీళ్ళకి, మొత్తం సింగిల్ రోడ్డు వేస్తున్నారులే మ్యాక్సిమం మొత్తం. అన్న ఏమైనాదన్న, బ్యాగ్ తీసి ముందు పెట్టేసిన. దీనిలో వెయిట్ ఎక్కువైపోయింది, మొత్తం మెటీరియల్ మొత్తం ఎక్కువైపోయింది. ఎంత దూరం ఎలాగో చూసావు కదా వీడియో. సబ్స్క్రైబ్ చేయమో, ఎంత కష్టపడుతున్నాం తెలుసా ఈ వీడియో తీయడానికి. ఇదేంది, ఇది ట్యాంకా లేకపోతే ఏంది, వాటర్ ట్యాంకా? ఏదో పొడుగ్గా వేస్తున్నాడు. సోమేశ్వరపురం అంట. చూడు ఎలా ఉంది ఇది. ఓ అమ్మ, తేనె కూడా ఉంది పైన, తేనె పొట్ట. ఏంది ఇది, అదేలాగా ఉందిలే.